యేసయ్య పరిశుద్ధ నామంలో ఉదయకాల సిలువ ధ్యానాలకు, బైబిల్ గ్రంథంలో వివరించిన ధ్యానాలకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. సిలువ అపరాధ బలి. మన అపరాధములన్నిటినీ మోయుట కొరకు, మన అపరాధములన్నిటినీ క్షమించటానికి దేవుని కుమారుడుగా యేసయ్య ఈ లోకానికి ఆయన అవతరించారు. మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఒక అపరాధ బలిగా ఆయన అర్పించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అపరాధ బలిగా రోమపత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తున్నాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపడుచున్నాము అనే అద్భుతమైన మాట పరిశుద్ధుడైన పౌలు రోమా పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ వ్రాయిగా ఈ ఉదయకాలం మనం చదువుకున్నాం. అనగా మనం ఎలా ఉన్నాం? దేవునికి శత్రువులుగా ఉన్నాం. అనగా మన యొక్క అపరాధముల వలన, మన పాపముల వలన, దేవుని వాక్యం కూడా చెప్తూ ఉంది, మన అపరాధముల వలన, మన పాపముల వలన మనం చచ్చిన వారంగా ఉన్నాం అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మన అపరాధముల వలన, మన పాపముల వలన మనము దోషములో ఉన్నాం అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఆయన మరణము ద్వారా మనకు మన అపరాధములను, మన పాపములను ఆయన సిలువ మరణం ద్వారా, సిలువ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధ పరిచి ఉన్నాడు. దేవునికి ఎంతో స్తోత్రం కలుగును కాక. రోమపత్రికలో 5వ అధ్యాయంలో 12వ వచనం కూడా మనం గమనిస్తే, ఒకని అవిధేయత వలన పాపము, ఒకని పాపము ద్వారా మరణము ఈ లోకంలో ప్రవేశించను అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఒకని అవిధేయత ద్వారా లేక ఒకని పాపము ద్వారా ఆదికాండంలో మనం గమనిస్తున్నాం. ఆదాము అవిధేయత ద్వారా, ఆయన DNA ద్వారా పాపము ఈ లోకంలో ప్రవేశించింది. ఈనాడు ఈ లోకంలో మరి జన్మించిన ప్రతి వారిలో కూడా పాపము ఉంది. కానీ దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం, ఆ యొక్క రోమపత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం గమనిస్తున్నాం. ఏలయనగా ఒకని అవిధేయత ద్వారా పాపము వచ్చెను, మరలా ఒకని విధేయత ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాం. దేవునికి ఎంతో స్తోత్రములు, వందనాలు కలుగును గాక. ఆదాము అవిధేయత ద్వారా, పాపము ద్వారా ఏ రకంగా మనందరం పాపములో మరి ఆ యొక్క మ్రగ్గి ఉన్నామో, దేవుని కుమారుడిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా మరలా నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి ఎంతో స్తోత్రములు కలుగును గాక. ఎవరు చేయలేని ఆ యొక్క రక్షణ కార్యం శిలువ మరణం ద్వారా దేవుని కుమారుడు, మనుష్య కుమారుడుగా ఈ లోకంలో ఆయన అరుదించిన ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల ఆయన జరిగించారు. అందుకు దేవునికి ఎంతో స్తోత్రవందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది బాగా చదివిన వారు జీవితంలో వారు చాలా చాలా నిరాశపడి చివరకు యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వచ్చి వారు మరి వారి జీవితాల్లో రక్షణ భాగ్యం పొంది ఎంతో సంతోష సమాధానంతో వారు ముందుకు వెళ్ళి ఉన్నారు. ఆ రకమైన పద్ధతిలో ఈ ఉదయకాలం అటువంటి అవిధేయతలో ఉన్న
మనకు ప్రభు ఈ గొప్ప కృప ఇచ్చున్నారు. ఆ సిలువ దగ్గరికి రమ్మని, ఆ సిలువ మరణం ద్వారా మనకు ఈ గొప్ప కృప ప్రభు ఆయన తీసుకుని వచ్చి ఉన్నారని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని ఈ విషయంలో అపోస్తలుడైన పేతురు అద్భుతమైన మాటలు కొన్ని ఆయన చెప్పారు. పేతురు రాసిన మొదటి లేఖలో ఆయన 2వ అధ్యాయంలో 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడులందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు రోల్ మోడల్గా ఒక మాదిరి ఉంచి ఆయన వెళ్ళాడని చూస్తూ ఉన్నాం. 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. పాపరహితుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ఆయన మాత్రమే ఆయన రుధిరపు దారుల ద్వారా, ఆయన రక్తము ద్వారా పాపము చేయబడిన వారిని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన చేయగలడు. అందువలన ఆ విషయం ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఇంకొక మాట, చివరిగా ఒక మాట చదువుదాం. 23, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. 1 పేతురు ఇక్కడ 2:24, 23, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం కలుగును గాక. 24వ వచనం చివరిగా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములకు మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి ఈ ఉదయకాలం ఆయన మ్రాను మీద మన పాపములన్నిటినీ ఆయన మోసుకుని వెళ్ళను. ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత ఉంది. ఈ ఉదయకాలం ఆయన దగ్గరకు వచ్చుట ద్వారా ఆత్మ స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత, మానసిక సంబంధమైన స్వస్థత, ఇవన్నీ ప్రభు నీకు ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఒకవేళ సేవకులకి కొంచెం దూరంగా ఉన్నా, బంధువులకు దూరంగా ఉన్నా, ఈ యొక్క మాటల ద్వారా నీవు అపాద మస్తకం, నీ యొక్క మరి అరికాల నుంచి తలనెత్తి వరకు ఆయన యొక్క రుధిరపు దారలు నిన్ను మరి ముంచెత్తూ ఉంటుండగా ఆ విడుదల, ఆ విమోచన, ఆ స్వస్థత, ఆ రక్షణ, ఆ గొప్ప కార్యం నువ్వు పొందాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు అందిస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేంగల పరలోకపు తండ్రి, నీ స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఆశ్చర్యకరుడు ప్రభా, అద్భుతాలు జరిగించే దేవుడు ప్రభా, ఎంతైనా నమ్మదగిన తండ్రి ప్రభా, నాయనా నీకు స్తుతులు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, నీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు. సమస్తమును నువ్వు సానుకూలపరిచి చక్కపరచమని ఉదయకాల ధ్యానాల్లో వినిన ఇంకా నూతనంగా మేలు పొందటానికి సహాయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి, ప్రత్యేకంగా ఉదయం సిలువను ముందు పెట్టుకున్న ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.